ఖాళీగా కూర్చొని ఉన్నా కదా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ చూస్తాను నేను. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ కునాఫా 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 చాక్లెట్ బార్, కునాఫాది, పిస్తాచోది అని చెప్పేసి ఏదేదో ఉంది. ఈ కునాఫా ఏంద్రా వెరైటీగా ఉంది అంటే, ఇది మన ఇండియాది కాదంట, ఏదో దుబాయ్ నుంచి పట్టుకొచ్చారు దాన్ని. ఓకే, ఎలా ఉంటుందో అంతమంది చెప్తున్నారు కదా, ఏదో గ్రీన్గా ఉంది, లోపల ఏంటో ఉంది, చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఫైనల్గా వచ్చా అనమాట. ఇది రామయ్య కాలేజ్ ఉంది కదా, రామయ్య కాలేజ్ దగ్గర ఆపోజిట్లో కునాఫా వరల్డ్ అని ఉంది. సో అక్కడ వచ్చాము. వస్తే ఫైనల్గా ఉందన్నాడు. అమ్మ ఫైనల్లీ దొరికింది, ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎక్సైట్మెంట్ ఆపుకోలేకుండా ఇంకా ర్యాపర్ ఓపెన్ చేసేసి చూద్దామని చెప్పేసి ఎలా ఉంటుందో చాక్లెట్ అని చెప్పి చూసాం. సేమ్ మనము వీడియోలో చూసినట్టే ఆ చాక్లెట్ అయినా లేదంటే వేరే ఏదా పిస్తాచో ఫ్లేవరా కాదా అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇది ఉంది కవర్, దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి ఫైనలే అది కునాఫా చాక్లెట్. నేను చూసి ప్రతిసారి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి బెంగళూరులో ఎతికాను, దొరికింది. ఓకే సేమ్ అలానే ఉంది అని చెప్పేసి ఇంకా ఎక్సైట్మెంట్ ఆపోలేకుండా తుంచా, లోపల గ్రీన్గా ఉందో లేదా చెక్ చేద్దామని. గ్రీన్గానే ఉంది, ఇంకా టేస్ట్ చూద్దామే ఒకటే బ్యాలెన్స్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. టేస్ట్ తింటే ఫస్ట్ బైట్ తింటే ఏంద్రా ఇది అనిపించింది, ఆ చాక్లెట్ ఏంది ఇలా ఉందని. మళ్ళీ సెకండ్ బైట్ తిన్నా, ఓకే అనిపించింది. థర్డ్ బైట్ తింటే ఓకే అంత. ఫోర్త్ బైట్ తర్వాత ఓకే ఏదో అట్లా ఉంది అని. కానీ కాకపోతే దీనికైతే మనము అంత డబ్బులు పెట్టి తినడం అయితే వేస్ట్. ఈ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా, 349 రూపీస్ అండి ఇదైతే.